అందరికీ నమస్కారం. నిడదవోలు పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్కి స్వాగతం. నిడదవోలు తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. మన నిడదవోలులో 4వ అంతర్రాష్ట్ర కరాటే పోటీలు ఘనంగా ముగిశాయి. నిడదవోలు మండలం తెమరాజపాలెంలో 4వ అంతర్రాష్ట్రీయ కరాటే పోటీలు ఆంధ్రప్రదేశ్ గుజూరియో స్టేట్ చీఫ్ ముద్దునూరు రామ్మూర్తిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ టోర్నమెంట్లో తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, రాజానగరం, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం మరియు ఏలూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో కరాటే విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ముద్దునూరు రామ్మూర్తిరాజు మాట్లాడుతూ, చిన్నారుల్లో కరాటే పట్ల ఆసక్తి పెంచడం, వారిని నిష్ణాతులుగా తయారు చేయడం ఎంతో ప్రాముఖ్యమైన విషయమని ఆయన అన్నారు. పిల్లలను కరాటీలో అభ్యసించేందుకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు వందనాలని చెప్పేసి ఆయన చెప్పారు. ప్రస్తుత జీవంలో స్వీయ రక్షణ ప్రతి ఒక్కరి అవసరం. చిన్నతనం నుంచి కరాటే నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు మంచి నైపుణ్యాన్ని సాధించగలరని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 3 అంతర్రాష్ట్ర కరాటే టోర్నమెంట్లు విజయవంతంగా నిర్వహించామని, వరుసగా 4వసారి ఈ పోటీలు నిర్వహించడం తనకు ఆనందంగా ఉందని రామ్మూర్తిరాజు తెలిపారు. పోటీ ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి అత్తిలి జట్టు, 2వ బహుమతి జార్ఖండ్ జట్టు, 3వ బహుమతి తెలంగాణ జట్టు సాధించాయి. వీరికి బంగారు పథకాలు, షీల్డ్లు, ప్రశంసా పత్రాలు ముఖ్య అతిథిగా విచ్చేసిన శివరంజని ఫైనాన్స్ అధినేత దెయ్యాల రాజేష్ అందజేశారు. సో మరిన్ని తాజా అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.